జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మీకు మొదటి స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు హెల్త్ పరంగాను మరియు కుటుంబ పరంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుజుడు 4వ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. ల్యాండ్స్ విషయంలో మాత్రం మీకు రాబడేది ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్స్ అమ్మాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో బుధుడు చాలా బలంగా ఉంటాడు. దాని పరంగా మీకు లవ్ మ్యారేజ్ అనేది కన్ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మ్యారేజ్ కూడా కన్ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ వారంలో మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ పార్ట్నర్తో చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. రుణరోగ శత్రుస్థానంలో శుక్రుడు ఉన్నారు మరియు సూర్యుడు ఉన్నారు. ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రుత్వం అనేది ఎక్కువగా ఉండబోతున్న ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక లలితా సహస్రం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలెక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.